ఈ వీడియోలో మనం అడుగోబోయే మూవీ రివ్యూ వచ్చేసి అనగనగా ఒక రాజు. నవీన్ పులిశెట్టి గారు మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ లో ఏ మూవీ మీదైనా సరే నాకు నమ్మకం ఉంది అంటే అది ఈ మూవీ మీద అనమాట. ఎందుకు అంటే ఈ మూవీకి హీరో నవీన్ పులిశెట్టి గారు ఇచ్చిన ప్రమోషన్స్, ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్స్, గ్లిమ్స్ అండ్ ట్రైలర్స్ ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. ఆ ఇంట్రెస్ట్ తోనే నేనైతే మూవీని చూశాను. సో చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. సో మూవీలో కామెడీ అనేది వేరే లెవెల్లో ఉంది. అది కూడా నవీన్ పులిశెట్టి గారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. సో ఆ కామెడీ అండ్ అలాగే నవీన్ పులిశెట్టి గారి క్యారెక్టర్ ని పక్కన పెడితే మిగతా మూవీ మొత్తం రొటీన్ స్టోరీ అయినప్పటికీ మిగతా మూవీ మొత్తం సోసోగానే ఉంది. అంటే మిగతా పాయింట్లని అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ మీద వెళ్ళిపోయే మూవీని సడన్ గా క్లైమాక్స్ లో ఎమోషన్ ట్రాక్ తీసుకొచ్చేపాటికి సో ఆ ఎమోషన్ కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోతాం అనమాట. సో అదే మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ని, హీరోయిన్ క్యారెక్టర్ ని అండ్ అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ ని, ఆ ముగ్గురు క్యారెక్టర్స్ కి ఎంతో కొంత స్కోప్ ఇచ్చుంటే బెటర్ ఉండేది అనమాట. బట్ నవీన్ పులిశెట్టి గారు వన్ మ్యాన్ షో అనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవరాల్ గా తన క్యారెక్టర్ మీదే, తన కామెడీ ట్రాక్ మీద మూవీ వెళ్ళిపోతుంది. అదే నాకు కొంతవరకు మైనస్ అనిపించింది అనమాట. అంటే మిగతా క్యారెక్టర్ కూడా స్కోప్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఈ మూవీలో హీరో అయిన నవీన్ పులిశెట్టి అలియాస్ రాజు తను ఒక జమీందార్ వారసుడు అయినప్పటికీ జమీందార్ దగ్గర ఉండేంత మనీ అయితే ఉండవన్నమాట. సో ఆ విషయం నలుగురికి తెలియకుండా ఏదో కవర్ చేసుకుంటూ వస్తాడు. అంటే పైన పటారం లోన లొటారం ఆ విధంగా ఏదో విధంగా కవర్ చేసుకుంటూ వస్తాడు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే రాజుకి తన ఫ్రెండ్ పెళ్లిలో అవమానం జరిగిద్ది. సో ఆ అవమానంతో రాజు ఎలాగైనా సరే ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అని ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ విధంగానే ఈ మూవీలో హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరి అలియాస్ చారులతని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సో పెళ్లి చేసుకున్న తర్వాత రాజు లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ సోసోగా అనిపించింది. ముఖ్యంగా చాలా అంటే చాలా రొటీన్ గా అనిపించింది అనమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పొస్తే హీరో ఎంట్రీ, దాని తర్వాత హీరో యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని చూపించుకుంటూ వెళ్ళిన విధానం, దాని తర్వాత హీరోయిన్ ఎంట్రీ. సో ఆ విధంగానే స్టార్టింగ్ 30 minutes మూవీ అనేది సోసోగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆపరేషన్ చారులత అని స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి సో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అనేది వేరే లెవెల్లో ఉండిద్ది. ఇంటర్వెల్ వరకు మూవీ అనేది మనం నవ్వుతూనే ఉంటాం, కామెడీతో ఎంగేజ్ చేస్తూనే వస్తుంది. ఇక ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక దాని తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేపాటికి లాజిక్స్ అనేవి అసలు మనం మర్చిపోవాలన్నమాట. ఎందుకంటే సో సెకండ్ హాఫ్ వచ్చేపాటికి హీరోకి ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి తను సింపుల్ గా తప్పించుకోవచ్చు. బట్ ఆ ప్రాబ్లం ని తను నెత్తి మీద వేసుకొని సో తను ఎందుకు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనుకుంటాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కం. దీని తర్వాత సో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ కూడా సెకండ్ హాఫ్ లో డెలివరీ చేయలేకపోయారు. అండ్ అలాగే వాళ్ళిద్దరు కలిసి సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశారు అనే పాయింట్ కూడా అంత బలంగా చెప్పలేకపోయారు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక విలన్ క్యారెక్టర్ ని పరిచయం చేసినప్పటికీ ఆ విలన్ క్యారెక్టర్ కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. ముఖ్యంగా సో సెకండ్ హాఫ్ లో మన హీరోకి ఎప్పుడైతే మనీ ఆఫర్ ఇస్తారో అక్కడే మూవీతోనే నాకు డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే సో క్లైమాక్స్ అనేది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో మనం ప్రిడిక్ట్ చేయకుండా క్లైమాక్స్ ఏమైనా కొత్తగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. పోనీ ప్రజెంట్ చేసిన ఎమోషన్ ట్రాక్ ఏమైనా బలంగా ఉందంటే అది కూడా అంతగా ఎక్కలేదనమాట. సో ఏది ఏమైనప్పటికీ సో సెకండ్ హాఫ్ ని ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ వస్తే మెయిన్ గా వన్ మ్యాన్ షో అనమాట. నవీన్ పులిశెట్టి గారు తన యాక్టింగ్, తన రోలు, తన కామెడీ టైమింగ్ సో ఆయనే వన్ మ్యాన్ షో అనమాట. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది సోగా ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సో కొన్ని సాంగ్స్ ఈ మూవీకి కొంత పాజిటివ్నెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సోగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ. రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.